మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన దుక్కిన వెంకటేష్ ఇటీవలి కాలంలో పిఠాపురం మండలం చేబ్రోల్లో శ్రీరామనవమి ఉత్సవాల్లో రథోత్సవంలో తొక్కిసలాటలో ప్రమాదవశాత్తు రథం చక్రాల కింద పడి మృతి చెందాడు. చేబ్రోలు ఆలయ కమిటీ నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాటలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. మృతుడు దుక్కా వెంకటేష్ ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగం పొంది కన్నవారికి చేదోడు వాదోడుగా ఉంటారనుకున్న తరుణంలో అర్ధాంతరంగా అనంతలోకాలకు వెళ్లిపోయారు. తండ్రి దుక్కా శ్రీను బాధ వర్ణనాతీరం. పట్టించుకునే నాదుడే లేదని ఆవేదనతో కుంగిపోతున్నాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ గోడు వినాలని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మొరపెట్టుకుంటున్న మృతుడి తండ్రి శ్రీను, అయ్యా పవన్ కళ్యాణ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు మా కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోండని కోరుతున్నారు. నా పేరు దుక్కా శ్రీనండి. నాది కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి నుంచి మాట్లాడుతున్నాను. ఈ నెల 1వ తారీఖున జరిగిన చేబ్రోలు గ్రామంలో రథయాత్రలో మా అబ్బాయి ఆ రోజు మామూలుగా దేవుడి దర్శనం చేసుకుంటారని వెళ్ళాడండి. ఎలాగా దర్శనం చేద్దాం వెళ్ళగా ఆ లైన్లో నుంచుండగా ఆ కమిటీ వాళ్ళు అక్కడ సరిగ్గా లేక, పోలీస్ సిబ్బంది సరిగ్గా లేక మా అబ్బాయి తోపులాట్లో పడిపోయి రథం కింద పడిపోయాడండి. హాస్పిటల్కి వెళ్ళి శ్వాస కూడా లేకుండా అక్కడికక్కడే మరణించాడు. కానీ వాళ్ళు ఆలయ కమిటీ వారు నా కాడికి 4 రోజులు పోయాక వచ్చారు. నేనున్నాను, పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్తానని భరోసా చెప్పి వెళ్ళారండి. కాకపోతే వాళ్ళకి నేను ఫోన్ చేసినా ఫోన్ ఇది ఎత్తలేదండి. నా ఇంకా చూడన కూడా రావటం లేదండి. నాకు ఎటు దారి దోసక ఇలా మీడియా వాళ్ళు ఆశ్రయించి మాట్లాడుతున్నానండి. కాబట్టి నాకు ప్రభుత్వం తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, పవన్ కళ్యాణ్ తరఫున న్యాయం చేస్తారని 2 చేతులు దండం పెడుతున్నానండి. కాకపోతే నన్ను పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి తీసుకెళ్తే నా మనసులో ఆవేదన చెప్పుకున్నారని శోకసంద్రంలో మునిగిపోయి ఇవాళ 21 రోజులు పెట్టి నేను బాధపడుతున్నానండి. నన్ను ఆదుకునే ఎవరు ముందుకు రాక, నాకు ఎటు దారి తోచక ఇలాగా సోషల్ మీడియాని ఆదరించి ఇవాళ సోషల్ మీడియాతో మాట్లాడుతున్నానండి. కాకపోతే నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నాకు న్యాయం చేస్తారని సోషల్ మీడియా వారిని రప్పించి మాట్లాడుతున్నాను. దానిపై నాకు ఏదో న్యాయం చేయాలని గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, దానిపై డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నానండి. కానీ నన్ను ఒక్కసారి పవన్ కళ్యాణ్ తీసుకెళ్తే ఆ పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది కాబట్టి నాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. ఒక్కసారి తీసుకెళ్తే నా బాధ చెప్పుకుంది, నా గోడు చెప్పుకుందని నేను ఆశిస్తున్నానండి. మా అబ్బాయి రేషన్ పేరు. అబ్బాయి వయసు 23 సంవత్సరాలండి. నా మొత్తం 3 పిల్లలండి. నాకు వెనకాల 2 చిన్నపిల్లలు ఉన్నారండి. వాళ్ళకి ఏ దారితో వాళ్ళు బిక్కి మన వెనక బతుకుతున్నారు. మొత్తం 3 పిల్లల్ని చదివించానండి. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి అండి. ఆ అబ్బాయికి 23 సంవత్సరాలండి. అమ్మాయి 19 సంవత్సరాలండి. చిన్న అబ్బాయికి 18 సంవత్సరాలండి. వాళ్ళకి ఏ దారి చూపుతారని నేను ఆశపడుతున్నానండి. నాకు ఏ దారి లేదండి. ఏం చేస్తారో మరి తెలియదండి. అంతా నాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటారని నేను ఈ వీడియో ద్వారా మాట్లాడుతున్నాను.